వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సీసీ రోడ్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పరిగి మున్సిపాలిటీ నలుమూల సీసీ రోడ్లు వేయడం జరుగుతున్నారు. పరిగి మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ స్కూల్, 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, పరిగి మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కృష్ణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ అయూబ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గానేమోని శ్రీనివాస్, గోపాల్, అక్బర్, షర్వర్, ఎజాజ్, యాదయ్య, వెంకటేష్, మాణిక్యం, రామకృష్ణారెడ్డి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పరిగి మున్సిపల్లో మన బీసీ కాలనీకి 13వ వార్డు ఉంది. ఇంతకుముందు మా మిస్సెస్ కౌన్సిలర్ ఉంది. అప్పటి పనులు అప్పుడు శాంక్షన్ చేయించుకున్న పనులు మా సార్ గెలిచినాక కూడా మళ్ళీ అవతల 10 లక్షలు పెట్టి ఆ వార్డుకు వస్తే అవతల 10 లక్షలు అవతల కూడా వేసినాం. ఇది మున్సిపల్ ఫండ్ కాబట్టి ఇది కూడా 9 లక్షలు ఫండ్ ఉంది. ఇది కూడా ఇలా వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే పరిగి ఎమ్మెల్యే మన రామ్మోహన్ రెడ్డి సార్ గారు రావడము చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ బస్సులు కూడా మాకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఎప్పుడు సార్ని తీసుకురావాలంటే ఇంతకుముందు కూడా ఇక్కడ అండర్టేకింగ్ చేసినప్పుడు సడన్గా అది నైట్లో ప్రోగ్రామ్ చేయడం అయింది. ప్రోగ్రామ్ అంటే ఇలా చాలా షెడ్యూల్స్ చాలా ఉండే, బిజీగా ఉండే కాబట్టి ఇలా నైట్లో ప్రోగ్రామ్ చేయడం అయింది. కాబట్టి ఇలా ఈ టైంలో వచ్చినందుకు మా బస్సులు కూడా అందరూ కూడా సార్ను కలవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురామ్ రెడ్డి గారికి, మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మేము ఏదైతే నేను కౌన్సిలర్గా నిలబడ్డప్పుడు నా బస్సుల్లో అయితే అడగలేరు, మాకు ఈ రోడ్ చేయి మోరు చేయని అడగలేరు. కానీ నాకే ఆలోచన తట్టి ఇక్కడ 5 లక్షలు పెట్టి అండర్టేక్ చేయడం జరిగింది. 9 లక్షలు పెట్టి సీసీ రోడ్ వేయడం జరిగింది. కాబట్టి బాగుండాలని మనం ఏమైతే అనుకుంటామో డెవలప్మెంట్ ఆలోచన మా సార్ కానీ ఆయన ఎంబడుండే మాకు కానీ మాకు ఎప్పుడు కూడా జనాలకు సేవ చేసే గుణం ఉంటుంది. కాబట్టి జనాలకు ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటాము, సేవ చేస్తాం. కానీ టీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మందిని మబ్బపెట్టి భూములు కబ్జాలు పెట్టి విచ్చలవిడిగా పైసలు సంపాదించుకొని వాళ్ళు చేసేది రాజకీయం కాదు, జనాలకు సేవ కాదు. వాళ్ళు చేసేది రాజకీయంలోకి వచ్చినట్టు వాళ్ళు ఒక బిజినెస్ పరంగానే వాళ్ళు రాజకీయంలోకి వచ్చి బిజినెస్ పరంగా వాళ్ళు ఏదైతే పెట్టుబడి పెడతామో దానికి రెట్టింపు మనం డబుల్ తీసుకోవాలనే ఆలోచనతో వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు మాత్రం జనాల టౌన్ ప్రెసిడెంట్ కృష్ణ, అదేవిధంగా మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పరశురామ్, ఇంకా ముఖ్యమైనటువంటి నగరం పరిగి నగరానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, లీడర్లు అందరూ కూడా కలిసి ఈరోజు మన బీసీ కాలనీ లోపల సిమెంట్ రోడ్స్ వేసేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది జస్ట్ ఒక చిన్న వర్క్. ఇలాంటివి చాలా పెద్ద ఎత్తున అసలు పరిగి టౌన్లోనే మొత్తం కూడా సీసీ రోడ్డు వేసే విధంగా కార్యక్రమాలను తీసుకుంటున్నాం. పరిగిలో ఒకటి ఈరోజు ఆల్రెడీ గతంలోనే శ్రీధర్బాబు మినిస్టర్ గారితో ఫౌండేషన్ ఇప్పించినాం. కాంట్రాక్టర్స్ వచ్చారు, వాళ్ళు ఈరోజు వర్క్ కూడా స్టార్ట్ చేయడానికి అని చెప్పి ప్రణాళికలు తయారు చేయడానికి వస్తే పనిగా మీరు అక్కడ ఉండండి, నేను వస్తున్నా అని చెప్పిన. తుంకులగడ్డ లోపల మనం యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ఒక 200 కోట్ల రూపాయలతో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాసెస్, మైనార్టీ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిపి ఒక 4 రకాల స్కూల్స్ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లోపల 200 కోట్లు అంటే హైదరాబాద్ నగరంలో కూడా ₹1,00,000 ఫీజు ఉన్న స్కూల్లో కూడా అట్లాంటి వసతులు ఉన్నాయి. అట్లాంటి వసతులు మన పరిగి లోపల, మన తుంకులగడ్డ లోపల మంచి స్కూల్స్ రాబోతున్నాయి. దాని వర్క్ కూడా కాంట్రాక్టర్తో మాట్లాడి వర్క్ స్టార్ట్ చేపిస్తున్నాం. కాబట్టి పరిగిని అన్ని రంగాలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా గమనిస్తున్నారు. మన హాస్పిటల్ బిల్డింగ్ కూడా 27 కోట్ల రూపాయలు నెక్స్ట్ వీక్ స్లాబ్ పడుతున్నది, గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ పడుతున్నది. ఈ విధంగా అన్ని కార్యక్రమాలు మొన్ననే మున్సిపల్ లిమిట్ లోపల మన నస్కల్ దగ్గర అక్కడ ఒకటి ఐటీఐ, గతంలో ఐటీఐ అంటున్నట్టు ఇప్పుడు మనం అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ అంటున్నాం. ఏటీసీకి సంబంధించింది కూడా మనం వివేక్ వెంకటస్వామి గారు పిలిపించుకొని 45 కోట్లది ఫౌండేషన్ వేసినాం. దాని మూలంగా కూడా ఇక్కడ చాలామంది నిరుద్యోగ యువకులకు ట్రైనింగ్ ఇచ్చి మనకు బొమ్రాజ్పేట అంటే మన పరిగి మండలం రంగంపల్లికి 15 కిలోమీటర్ల దూరంలో మన
మరి వేల ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్క్స్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓఆర్ఆర్ లోపలనేమో ఐటీ కంపెనీస్ పెడుతున్నాడు. ఓఆర్ఆర్ దాటిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అంటే టెక్స్టైల్స్ కానీ ఇంకా వేరే ఇండస్ట్రీస్ కానీ ఓఆర్ఆర్ బయట పెడుతున్నాడు. మనం ఓఆర్ఆర్ బయటనే ఉన్నాం కాబట్టి ఓఆర్ఆర్ బయట అంటే అటు తొండపల్లి దాటంగానే ఓఆర్ఆర్ వస్తుంది, అదేవిధంగా రాకంచెల్ల దాటంగానే ఓఆర్ఆర్ వస్తుంది. కాబట్టి ఈ దగ్గరలోనే మనకు ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. కాబట్టి ఏదైతే మన ఓఆర్ఆర్ అండ్ త్రిబుల్ మధ్యలోనే ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వస్తుంది. ఆ తర్వాత అగ్రికల్చర్ సెక్టర్. సో అగ్రికల్చర్లో కూడా మనం పొల్యూషన్ లేకుండా మంచి పంటలు పండించడానికి అగ్రికల్చర్ సెక్టార్లో కూడా కృషి చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రణాళికాబద్ధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రానికి దిశ నిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీకి కూడా మేము ఒక ప్రణాళిక పెట్టుకున్నాం. మున్సిపాలిటీ లోపల 100 పడకల ఆసుపత్రి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఫౌండేషన్ వేసి దాన్ని కన్స్ట్రక్షన్ చేపిస్తున్నా. గతంలో ఉన్న బిల్డింగ్ కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కట్టడం జరిగింది. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారిని పనికి తీసుకొచ్చి ఇదే బీసీ కాలనీ కానీ టీచర్స్ కాలనీ కానీ ఒక్క సీసీ రోడ్ లేకుండా మట్టి రోడ్ ఉంటుండే నేనే